सुब्रह्मण्यं प्रणम्यहं सर्वज्ञं इधर से భగవద్గీత అది మొత్తం క్లాసెస్కి వచ్చి మొత్తం 60 రోజులు ఏదైనా ఒకటే మొత్తం తింటాం అనేది రావచ్చు రాంబాబు గారి అక్కడికి వెళ్తావరా నమస్తే స్వామి గారు ఇచ్చేసినందుకు మరీ వారికి చేసుకోవాల్సిన నమస్కారం దర్శనం టెంపుల్ తరఫున వచ్చినందుకు చాలా సంతోషం అండి. ఫోటో తీయాలి. ఈ ప్రాంతం అంటే ఎంతో ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక చింతన, నిత్యము అనుష్ఠానము, గురువుల్ని ఆరాధించే భావం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా గురువుల్ని ఏ రకంగా చూడాలి, ఒక పీఠాధీశుల్ని ఏ రకంగా గౌరవించాలి అనే ప్రాంతము ఈ హైదరాబాద్ జంట నగరాల్లో ఈ ప్రాంతానికి, ఈ ఆనందబాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసినంత గొప్పగా వేరే ప్రాంతానికి తెలియదు అనేది అతిశయోక్తి కాదు. ఎందువల్లంటే 2007వ సంవత్సరంలో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానంద సరస్వతి మహాస్వామి వారు చాతుర్మాస దీక్ష, దానికి ముందు ఒక 2 సంవత్సరాలు అంటే 2005 ఆ ప్రాంతంలో, 2004, 2005 ప్రాంతంలో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో చేసి ఉంటే ఈ సంవత్సరం మా దగ్గర చేయాలి అని చెప్పి ఇక్కడ సాంబమూర్తి గారు పెద్ద ఆయన దుర్గారాం గారు, రామకృష్ణ గారు ఇలాగా వారు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మీరు ఈ ప్రాంతంలో చేయాలి, ఈ ప్రాంతంలో స్వాములు రావడం చాలా తక్కువగా ఉంటుంది, మీరు రావాలి అని చెప్పి గురువులను కోరితే దాన్ని స్వామివారు అంగీకరించి ఈ ప్రాంతంలో చాతుర్మాస దీక్ష చేశారు. ఎంతో దేదీప్యమానంగా ప్రతిరోజు ఏదో ఒక అనుభూతితో, భగవత్ చింతనతో, సంకీర్తనలు, గొప్ప గొప్ప విద్వాంసులంతా కూడా ఈ ప్రాంతానికి రావడము. ముఖ్యంగా స్వామివారు ప్రతిరోజు సాయంత్రం పూట, ఉదయం పూట కూడా శంకర భాష్యాన్ని
ప్రవచనం చేస్తుంటే ఈ ప్రాంతంలో చాలామంది వచ్చి ఆ భగవద్గీత కానీ ఉదయం పూట ఉపనిషత్తులు చెప్తున్నా కూడా వచ్చి విని క్రమం తప్పకుండా అది వర్షాకాలం మంచి వర్షాలు పడుతున్నా కూడా క్రమం తప్పకుండా 7:30కి స్వామివారు పాఠం చెప్తారంటే ఆ టైం కల్లా ఒక పావుగంట ముందే వచ్చి కూర్చోవడం, సాయంత్రం పీఠార్చన, తర్వాత భగవద్గీత, ఇటువంటి పాఠాలన్నీ కూడా స్వామివారి ఈ ప్రాంతంలో చెప్పి ఉన్నారు. అప్పుడు ఈ ప్రాంతవాసులందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ పాఠాలు వినడము ఇవన్నీ కూడా మాకెంతో గుర్తున్నాయి. ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో కూడుకున్న ఈ ప్రాంతము మరింత అభివృద్ధి అవుతుంది. అప్పుడు మేము చూస్తుంటే ఇదంతా కూడా మిలిటరీ ప్రాంతము, చాలా రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ. అలాంటిది ఈ ప్రాంతం చాలా అభివృద్ధి అయింది మనం అనుకుంటూ ఉంటాం. నేను వచ్చి 2 రోజులు సాయంత్రం మళ్ళీ సామాన్యం రామచంద్ర కాలేదు మొన్ననే 23 భద్రాచలంలో ఇది ఇక్కడే లోకల్ మీద తీసుకుందామండి, చేయించాము. అంటే ఇదివరకు అక్కడ ఉండేది, మళ్ళీ మొన్న 23 తారీఖు పాడైపోయింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. పదే హర హర మహాదేవ, శంభో శంకర. అట్నుంచి వెళ్ళి తీసుకోండి అన్న. పాలకుల వల్ల అభివృద్ధి అవుతూ ఉంటుంది. కానీ భగవంతుడి యొక్క కృప ఎక్కడైతే ఉంటుందో, భగవంతుడి యొక్క అనుగ్రహం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దానికి నిదర్శనం ఈ ఆనందబాబు. ఎందువల్ల అంటే ఇక్కడ అంతకుముందు చాలా చిన్న దేవాలయం, మేము ఆ టైంలో చాలా చిన్నది, ఇప్పుడు కొంచెంగా అలా అభివృద్ధి అవుతూ ఇక్కడ రాముల వారి ప్రతిష్ఠ జరగడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మా గురువులు స్వరూపానంద సరస్వతి స్వామి వారికి అత్యంత ఇష్టమైన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ ప్రతిష్ఠించడం ఇవన్నీ కూడా ఎంతో మంచి విషయాలు. ముఖ్యంగా ఈ సందర్భంగా రావడానికి ప్రధాన కారణం 2007వ సంవత్సరంలో
హైదరాబాద్లో చాతుర్మాస దీక్ష చేయడం అదే ఆఖరు. దాని తర్వాత అప్పటి నుంచి కూడా గత 24వ సంవత్సరం వరకు స్వామివారి గురువులు చాతుర్మాస దీక్ష ఋషికేశ్లో గంగా తీరాన చాతుర్మాస దీక్ష చేశారు. సుమారు 17 సంవత్సరాలుగా అక్కడే చాతుర్మాస దీక్ష చేశారు. మరలా ఈ సంవత్సరం చాతుర్మాస దీక్ష హైదరాబాద్ చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పేటపాలెపు దేవాలయంలో జూలై 10వ తేదీ నాడు గురు పౌర్ణమి నాడు ప్రారంభమయ్యి భాద్రపద పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి నుంచి భాద్రపద పౌర్ణమి వరకు చాతుర్మాస దీక్ష హైదరాబాద్లో చేయాలని సంకల్పం చేశారు. ఆ సమయంలో కూడా ఈ ప్రాంతవాసులందరూ కూడా రావడము, ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు గురువులే ఇక్కడికి రావడం అనేది మనందరి సౌభాగ్యం. కాబట్టి మీరందరూ గురు పౌర్ణమి నాడు స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. అలాగే ఈ చాతుర్మాస 2 నెలల కాలంలో ఒక 2-3 సార్లు అయినా కూడా ఈ ప్రాంతంలో స్వామివారు వచ్చేటట్టు దుర్గారాం గారు, రామకృష్ణ గారు వీళ్ళంతా కూడా స్వామివారి ఇక్కడికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేయాలని చెప్పి తెలియజేస్తూ, మీ అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహము గురువుల ద్వారా మీకు లభించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ